సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల ఎదుట బీఆర్ఎస్వి నాయకులు ధర్నా చేపట్టారు. ఇటీవల హర్షిని అనే 7వ తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటనపై విద్యార్థులతో మాట్లాడే విషయం తెలుసుకోవడం జరిగింది. బీఆర్ఎస్వి నాయకులు నవీన్ శ్యామ్ తెలిపారు. విద్యార్థిని మృతికి గల కారణాలను పాఠశాల ప్రిన్సిపల్ తెలపడం లేదని అన్నారు. కేజీవీబీ మిట్టపల్లి అండ్ ఎల్లుపల్లి పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో హర్షిని అనే ఒకటువంటి అమ్మాయి మృతి చెందడం జరిగింది. ఆ మృతికి గల సంబంధించినటువంటి కారణాలు ఏందో తెలుసుకోవడం కోసము ఈరోజు బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా పక్షాన రావడం జరిగింది. దానికి గాను మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్కూల్కి సంబంధించిన విషయంలో పూర్తిగా దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం వల్ల పూర్తిగా దాన్ని సమాచారం తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉపాధ్యాయులది ఎస్ఓ మేడం అలాగే అంటే దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ ఎస్ఓ అంటారు. ఆ ఎస్ఓ మేడం సంబంధించిన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం కనబడడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూను ముందే ఉన్నటువంటి ఆ ఉన్న ప్రిన్సిపాల్ ఎవరైతే కానీ ఆ డ్యూటీలో ఉన్న టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులకు చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ చెప్పిన విషయాన్ని మాత్రం వీళ్ళు చెప్పడంగా మాకు కనబడడం జరిగింది. ఇది ఒకటే కాదు, అంతేకాకుండా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఏఎన్ఎం అంటే వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి మేడం ఎవరైతే ఉంటారో ఆ మేడం ఖచ్చితంగా అక్కడ డ్యూటీలో ఉండాలి. ఆ రోజు ఆ మేడం 6 గంటలకు వెళ్ళిపోవడం జరిగిందట. డ్యూటీలో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ కూడా ఏఎన్ఎంకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట. వీళ్ళు మాత్రమే ఊటన ప్రైవేట్ సంబంధించిన హాస్పిటల్ సురభి సంబంధించిన హాస్పిటల్ తీసుకోవడం వలన ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఒకటే కాదు, ఈ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పాఠశాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వసతులు కరెక్ట్ లేక ఓ రెస్పాన్సిబిలిటీగా వీళ్ళకి లేక కరెక్ట్ అనేది బాధ్యతగా వీళ్ళు పనిచేయకపోవడం వల్లనే ఇటువంటి అనేక రకాలైనటువంటి మరణాలు కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ అనేక రకాల పరిస్థితులు కానీ ఎదుర్కోవడం జరుగుతుంది. అదే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క పాఠశాలలో కానీ ఎవరికి కానీ తిండి విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి లోటులు జరగలేదు. ఈ కాంగ్రెస్ హయాంలో మాత్రము ప్రతి పాఠశాలలో ప్రతి రెసిడెన్షియల్లో ప్రతి కేజీవీ పాఠశాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులకు గల కారణాలు ఏందో మా లోకల్ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఐఓ డిఈఓ కలెక్టర్ సంబంధించినటువంటి వారందరికీ కూడా గతంలో కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా రేపు సమావేశంలో కూడా మేము దీని సమావేశంలో కూడా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఆయన పని శాతం అయితే లేదు. లక్ష్మీదేవతను పెట్టుకున్నాడు, ఆర్థిక మంత్రితో పని ఎంచుకుంటుంది కానీ ఎడ్యుకేషన్ మంత్రితో పని ఎంచుకుంటలేడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి విషయంలో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక సోయికి వచ్చి అనేక మంది విద్యార్థులు మరణిస్తున్నటువంటి పక్షాన్ని ఏదైతే ఉందో దానిపైన కళ్ళు తెరుచుకొని ఇటువంటి పునరావృతం కాకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. లేదు అని అంటే మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కావున ఇటువంటి కార్యక్రమం ఏదున్నా ఆ కార్యక్రమము మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. రేపు జరగబోయే ఇటువంటి పునరావృతం అవుతున్న సందర్భంలో కూడా మా బీఆర్ఎస్వి రేపు కూడా అనేకమైనటువంటి ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. శనివారం రోజు కేజీబీబీ హాస్టల్లో మిట్టపల్లి హాస్టల్లో మరి హర్షిని అనే ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పి మాకు సమాచారం ఇవ్వడం, ఆ సమాచారం మేరకు ఆ రోజు మేము బీఆర్ఎస్వి హైదరాబాద్లో మా తెలంగాణ భవన్లో మీటింగ్లో ఉన్నందుకు కారణం వల్ల మేము ఆ రోజు రాలేకపోవడం జరిగింది. ఈరోజు వచ్చి మరి స్కూల్ని విజిట్ చేసి ఆ అమ్మాయి మృతికి గల కారణం ఏందో తెలుసుకుందామని చెప్పి మేము హాస్టల్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు మమ్మల్ని లోపలికి కనీసం మేము మాట్లాడి వెళ్తాం మేడం, విద్యార్థులతో అడిగి తెలుసుకుంటాము అసలు ఏం జరిగిందో విద్యార్థిని ఎలా చనిపోయిందనే విషయం తెలుసుకొని వెళ్తామంటే కూడా మేడం గారు మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. చాలాసేపు మేము రాగానే మేడం గారు తప్పు చేసినట్టుగా ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉంది. మేడం గారి పొరపాటు వల్లనే ఆ విద్యార్థిని మృతి చెందిందని చెప్పి మాకు క్లియర్ కట్గా అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మేము ఎక్కడికైతే మేము స్కూల్ హాస్టల్ కార్డ్ గేట్ వద్దకు రాగానే పోలీసు వారికి మేడం గారు ఇన్ఫర్మేషన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో మేము అయినప్పటికీ పోలీసు వారి సమక్షంలోనే కొంతమంది విద్యార్థులతో మాత్రమే మాట్లాడే అవకాశం మాకు కల్పించారు. అయినప్పటికీ విద్యార్థులను వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్లకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారు. మరి హాస్టల్ పరిసరాలు చూస్తే అక్కడ ఇప్పుడు మేము వచ్చినంతసేపట్లో కూడా ఒక కోడిని తీసుకువచ్చి కుక్కలు పీక్క తింటూ ఉన్నాయి. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు హాస్టల్ సిబ్బంది అంటే ఈరోజు కోడిని పీక్క తిన్నాయి, రేపు పొద్దున విద్యార్థిని కూడా పీక్క తినే పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ సిద్దిపేట జిల్లాలో గత 3 నెలల 4 నెలల నుంచి ఒకటి ఉస్నాబాద్ దగ్గర ఒక అబ్బాయి అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందడం, అదేవిధంగా మన సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కూడా ఒక విద్యార్థి తప్పిపోవడం,
మన దుబ్బాక చేగుంటలో కూడా ఒక విద్యార్థిని మరణించడము, మరి ఈరోజు కేజీబీవి హాస్టల్లో ఒక విద్యార్థి మరణించడము, మరి అదేవిధంగా గంట కింద మెడికల్ కాలేజీలో కూడా ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే మన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టళ్లను, కాలేజీలను, ఇతర విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ను భ్రష్టు పట్టించడానికి మరి కలెక్టర్ గారు ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆమె కూడా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి మేము విన్నాం. ఆమె స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి మేము విన్నాం. ఆమె కూడా టీచర్ అని చెప్పి విన్నాం. కానీ ఆమె విజిట్ చేస్తూ ఉంది హాస్టల్లను, కానీ దానికి ఏం ప్రతిఫలం కనిపిస్తలేదు. కేవలం వీడియో కోసమో ఫోటో కోసమో మాత్రమే ఆమె వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఉదయం అంటే మంగళవారం రోజు 6వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే కార్యక్రమం కూడా బీఆర్ఎస్వి జిల్లా పక్షాన మేము తీసుకున్నాము. రేపు ఉదయం మరి వెంటనే ఏదైతే మరణాలు జరిగినాయో, ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందో, విద్యార్థులు తప్పిపోతూ ఉన్నారో, వీటిపైన వెంటనే రివ్యూ మీటింగ్ అది కూడా మా విద్యార్థి విభాగం సమక్షంలోనే పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు పొద్దున మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాము. వాళ్ళు సమీక్ష జరిపే వరకు కూడా మేము కలెక్టర్ కార్యాలయాన్ని విడిచిపెట్టబోయే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.